హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్స్ తో అటవీ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ అంటే పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే మనం తెలుసుకోవచ్చు ఈ వీడియోలో. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అటవీ శాఖలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సైంటిస్ట్, అసిస్టెంట్ లో ఆఫీసర్, సూపర్వైజర్, అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్, యూడీసీ, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్, ఫీల్డ్ అటెండర్ అండ్ ఎంటీఎస్ తదితర ఉద్యోగాలు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దానికోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లై చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అండ్ ఫస్ట్లీ అక్కడ ఏ కేటగిరీస్కి ఎంత రిజర్వేషన్ ఉంది, ఏజ్ లిమిట్ ఏంటి, ఆ పోస్టులు ఏంటి, శాలరీస్ ఏంటి అనేది ముందు ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సైంటిస్ట్ బి, ఇది లెవెల్ 10 గ్రేడు అండ్ శాలరీ వచ్చేసి 56,100 నుంచి 1,77,500 వరకు ఉండొచ్చంట. ఇక్కడ 22 పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వేకెన్సీస్. ఇక్కడ ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్కి 1 అండ్ జనరల్ కేటగిరీకి 10 అయితే ఉన్నాయి పోస్టులు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ అంట. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ లా ఆఫీసర్, ఇది లెవెల్ 7లోది. శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. ఇది జనరల్ కేటగిరీలో ఉంది, ఒకటే పోస్ట్. సో నెక్స్ట్ సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్, ఇది లెవెల్ 7లో జాబ్ అండ్ శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,000, ఇది లెవెల్ 7లోది. అండ్ శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అవి జనరల్ కేటగిరీకి ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. అండ్ నెక్స్ట్ సీనియర్ సైంటిస్ట్ అసిస్టెంట్, ఇది లెవెల్ 6లోది. శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఇక్కడ టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి ఎస్టీకి, ఒకటి ఓబీసీకి, ఒకటి ఈడబ్ల్యూఎస్కి, ఒకటి జనరల్ కేటగిరీకి ప్రొవైడ్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. అండ్ నెక్స్ట్ టెక్నికల్ సూపర్వైజర్, ఇది లెవెల్ 6 అండ్ శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి 1, ఓబీసీకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్లో 1, జనరల్ కేటగిరీలో ఒక 2 పోస్టులు అయితే ఇచ్చారు. టోటల్గా 5 పోస్టులు వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ లెవెల్ 6 జాబ్, ఇది శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఓబీసీకి వచ్చేసి 2 అండ్ ఈడబ్ల్యూఎస్కి 1 అండ్ జనరల్ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. టోటల్గా 4 పోస్టులు అయితే వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ అసిస్టెంట్, ఇది లెవెల్ 6, శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఇక్కడ ఓబీసీకి వచ్చేసి 1 పోస్ట్ ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్కి 1 అండ్ జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్లో ఏం లేదు అండ్ జనరల్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. టోటల్ వేకెన్సీ 2 ఉంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ జూనియర్ ట్రాన్సిస్టర్ అండ్ లెవెల్ 6 గ్రేడ్, ఇది అండ్ శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఇది ఒకటే వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సీనియర్ డ్రెస్మెన్ అండ్ లెవెల్ 6 గ్రేడ్, ఇది శాలరీ వచ్చేసి 35,400 నుండి 1,12,400 వరకు ఉంది. ఒకటే వేకెన్సీ, అది కూడా జనరల్ కేటగిరీలో ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. అండ్ నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ అండ్ లెవెల్ 4, ఇది శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంది. ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, జనరల్ కేటగిరీలో ఏమి ఇవ్వలేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ బిట్వీన్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ లెవెల్ 4 గ్రేడ్, ఇది ఇక్కడ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో 1 ఇచ్చారు అండ్ ఓబీసీలో అండ్ జనరల్ కేటగిరీకి 2 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. సో అది కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ లోపు. అండ్ నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 4 గ్రేడ్, ఇది శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంది. ఎస్సీ కేటగిరీలో 2 అండ్ ఓబీసీలో 2 అండ్ నెక్స్ట్ జనరల్ కేటగిరీలో
4 పోస్టులు అయితే ఇచ్చారు. టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా అంతే. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2కి అయితే లెవెల్ 4 ఇది. శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంది. ఒకటే వేకెన్సీ ఉంది, అది కూడా జనరల్ కేటగిరీలో ఉంది. ఏజ్ లిమిట్ 18 to 25 ఇయర్స్. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 లెవెల్ 4. అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంది. 3 వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా జనరల్ కేటగిరీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్. అండ్ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ 2 గ్రేడ్. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా ఒకటి ఓబీసీకి ఒకటి జనరల్ కేటగిరీకి ఉంది. ఇది కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్. అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ ఇక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఎస్సీ కేటగిరీకి, రెండు పోస్టులు వచ్చేసి ఎస్సీ కేటగిరీకి, ఒక 3 పోస్టులు అయితే జనరల్ కేటగిరీ. మొత్తం 5 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ to 27 ఇయర్స్ ఉంది. అండ్ ఫీల్డ్ అటెండెంట్ అండ్ లెవెల్ 1 గ్రేడ్ ఇది. శాలరీ వచ్చేసి 18,000 to 56,900 వరకు ఉంది. ఒకటే వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీ ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఇది కూడా అంతే, సేమ్ 18 to 27 ఇయర్స్. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ లెవెల్ 1 గ్రేడ్ 18,000 నుంచి 56,900 వరకు ఉంది. ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి, ఇంకొకటి వచ్చేసి జనరల్ కేటగిరీలో 2 ఉన్నాయి. టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 వరకు ఉన్నాయి. అండ్ మొత్తం పోస్టులు వచ్చేసి 69 అండి. మీరు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇది పర్మనెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ April 7th నుంచి. మీరు 28th లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ శాలరీ వచ్చేసి 18,000 నుంచి 1,77,500 మధ్యలో అయితే ఉంటుంది. మొత్తం 69 పోస్టులు అయితే ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ, డిప్లొమా ఆర్ మాస్టర్ డిగ్రీ చేసిన ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ 18 నుంచి 35 బిలో ఉండాలి, మధ్యలో ఉండాలి. అండ్ ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు అని చెప్పాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సిపిసిబి నోటిఫికేషన్లో దరఖాస్తులు అప్లై చేసుకోవాలి మీరు. ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/4/2005లో స్టార్ట్ అయింది. అండ్ 28th క్లోజ్ అవుతుంది. April 28th సైట్ క్లోజ్ అవుతుంది. ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. అండ్ అలానే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు. ఓబీసీకి 3 ఇయర్స్. అండ్ ఫిజికల్ అండ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్కి అయితే 10 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఓబీసీకి అయితే 13 ఇయర్స్ ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎస్సీ ఎస్టీకి అయితే 15 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఎక్స్ సర్వీస్మెన్స్కి 5 ఇయర్స్ ఇచ్చారు. అండ్ సో టోటల్గా ఇవన్నీ క్యాండిడేట్స్ కానీ చూసుకుంటే కిందున్న పర్సనల్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్నాయి కదా, దానికి కూడా చాలా కేటగిరీస్లో అయితే జాబ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ సైంటిస్ట్ బి అని, అసిస్టెంట్ లా ఆఫీసర్ అని, సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ అని, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని, టెక్నికల్ సూపర్వైజర్ అని, అసిస్టెంట్ అకౌంట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ డ్రగ్ మ్యాన్ అండ్ జూనియర్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జనరల్ గ్రేడ్ 2 అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, ఫీల్డ్ అటెండర్ అండ్ మల్టీ టేకింగ్ స్టాఫ్. ఇలా అన్ని గ్రేడ్స్కి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్తో ఈ జాబ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అందులో అబ్రివేషన్స్ వచ్చేసి మీకు ఎస్ అంటే సిట్టింగ్ అని, ఎస్టీ అంటే స్టాండింగ్ అని, డబ్ల్యూ అంటే వాకింగ్ అని, అండ్ బిఎన్ అంటే బెండింగ్ అని, ఎల్ అంటే లిఫ్టింగ్ అని, అండ్ ఎంఎఫ్ అంటే మనిపులేషన్ అండ్ ఫింగర్స్, అండ్ ఆర్డబ్ల్యూ అంటే రీడింగ్ అండ్ రైటింగ్ అని, ఎస్సీ అంటే సీయింగ్, అండ్ హెచ్ అంటే హియరింగ్, అండ్ సి అంటే కమ్యూనికేషన్, ఓఏ అంటే 1 arm అండ్ ఓఎల్ అంటే 1 leg, బి అంటే బోత్ ఆర్మ్స్ అండ్ బిఎల్ అంటే బోత్ లెగ్స్, ఓఎల్ అంటే 1 arm అండ్ 1 leg, అండ్ బిఎల్ఓఏ అంటే బోత్ లెగ్ అండ్ 1 arm, అండ్ పీపీ అంటే పుల్లింగ్ అండ్ పుషింగ్. ఈ డిజబిలిటీస్లో ఉన్నా కూడా ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ కరెక్ట్గా చూసుకుని అప్లై చేసుకోండి. పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ఎవరు మిస్ అవ్వద్దు. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూసి అప్లికేషన్ పెట్టుకోండి.
మరో మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.